వంటి అంశాల గురించి. పర్యావరణంలో నేల, నీరు, గాలి వంటివి ముఖ్యమైన అంశాలు. నేల 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 మన నేల ఆహారాన్ని అందించే ప్రధాన వనరు. కానీ దానిని మనం రసాయన ఎరువుల వాడకం వల్ల నాణ్యత కోల్పోవడం చేస్తున్నాము. దానివల్ల మనకు అనారోగ్య సమస్యలు పాలవుతున్నాము. నేల రసాయన ఎరువులు ఎక్కువగా వాడటం వల్ల నేల కూడా సాంద్రతను కోల్పోయి పంట దిగుబడి తగ్గుతుంది. నీటి కాలుష్యం. నీరు మనకు ప్రధాన వనరు. దానిని మనం ప్లాస్టిక్ వంటివి నీటిలో, మురుగునీరు, ప్లాస్టిక్ వంటివి నీటిలో వేసి దానిని త్రాగునీరుని మురికి నీరుగా మారుస్తున్నాము. దానివల్ల మనకు అనారోగ్య సమస్యలు చాలా వస్తున్నాయి. అనారోగ్య సమస్యలు రాకుండా మనం నీటిని పరిశుభ్రంగా ఉంచుకోవాలి, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి, నీటిని వృధా చేయకుండా కాపాడుకోవాలి. మన భవిష్యత్తు తరాలకు నీటిని అందించే బాధ్యత మన మీదే ఉంది. వాయు కాలుష్యం. గాలిలో ఎక్కువ శాతం నైట్రోజన్ ఉంటుంది. గాలిలో వాహనాలు ఎక్కువగా వాడటం వల్ల కార్బన్ డైఆక్సైడ్ వంటివి ఉండటం వల్ల మానవులకు ఆస్తమా వంటి శ్వాసకోశ సమస్యలు వస్తున్నాయి. వీటి నుండి విముక్తి లభించాలంటే వాహనాలను వాడటం తగ్గించి చెట్లను ఎక్కువగా పెంచాలి. దీనివల్ల అనారోగ్య సమస్యల పాలు తగ్గుతుంది. అలాగే మన భవిష్యత్తు తరాలకు సహాయం చేసిన వాళ్ళు అవుతాము. భారతదేశంలో పర్యావరణ పరిరక్షణ చట్టాలు 1986 నుంచి కొనసాగుతున్న నియంత్రణ చట్టాలు. భారతదేశంలో ప్రధాన చట్టాలు 7. అవి వన్యప్రాణుల నివారణ చట్టం 1942లో తయారు చేయబడింది. నీటి కాలుష్య నివారణ చట్టం 1944లో చేశారు. అటవీ సంరక్షణ చట్టం 1980లో చేశారు. అలాగే వాయు కాలుష్య నివారణ చట్టం 1981లో, పర్యావరణ పరిరక్షణ చట్టం 1986లో, జీవవైవిధ్య చట్టం 2002లో, నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ చట్టం 2010లో చేశారు. వీటి వల్ల పర్యావరణాన్ని పరిరక్షించుకోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే మన ముందు తరాలను, భవిష్యత్ తరాలను మనం కాపాడుకునే బాధ్యత మనందరికీ ఉంది. కాబట్టి భవిష్యత్ తరాలను కాపాడుకోవడానికి ఇప్పటి నుంచే మనం వాతావరణాన్ని జాగ్రత్తగా ఉంచుకోవాలి. వాయు కాలుష్యం వల్ల మానవులకు శ్వాసకోశ వ్యాధులు, ఆస్తమా వంటి, ఊపిరితిత్తులలో శ్వాస ఆడకపోవడం వంటి సమస్యలు చాలానే వస్తున్నాయి. చిన్న వయసులో ఎక్కువ శాతం మంది హార్ట్ అటాక్స్ వంటి వాటి వల్ల చనిపోతున్నారు. వీటిని తగ్గించడానికి వాతావరణంలో చెట్లను ఎక్కువగా పెంచడం, వాయు కాలుష్యాన్ని, నీటి కాలుష్యాన్ని తగ్గించడం వంటివి చేయడం వల్ల ఇలాంటి భవిష్యత్ తరాలకు మనం చాలా సహాయం చేసిన వాళ్ళం అవుతాము. ఇంతటితో నా చిన్న